సినిమా రిలీజ్‌తో పాటు ఈ మధ్యలో సోషల్ మీడియా ఖర్చు పెట్టడం గాని, నెగెటివ్ కామెంట్ మేమర్స్ వాటిలకిని ఎక్కువ వస్తున్నాయి. బుక్ మై షోకి సినిమాతో ఆపేశారు రేటింగ్ ఇవ్వడం. అవును సార్. అలాగే ఈ మేమర్స్ మీద కూడా కొంచెం కోర్ట్‌కెళ్ళి తీసుకుంటే గవర్నమెంట్ రెడీగానే ఉంది. దాని మీద ప్లానింగ్‌లో ఉన్నారా? ఉన్నామండి. ఆల్రెడీ మేము కొన్ని తీసుకొచ్చి చేసామండి. ఎవరైతే నెగెటివ్ చేస్తున్నారో వాళ్ళ మీద చేయకుండా కూడా మేము ఈ సినిమాతో స్టార్ట్ చేసాం. డెఫినెట్‌గా అది ముందు ముందు ఇంకొంచెం కఠినంగానే వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. 'సాహు' గారు భవిష్యత్తులో ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారు? మీ యాంబిషన్ ఏంటి? అంటే నేను టు బి వెరీ ఫ్రాంక్, నాకు అలా ఏ మైల్ స్టోన్స్, యాడ్‌స్టిక్స్ లేవు సార్. అంటే 100 సినిమాలు తీయాలి, 50 అలా ఏం లేదు. మంచి కథ, మంచి డైరెక్టరు, మంచి సినిమా అంతే. మనకు నచ్చింది చేయాలి. నాకు అంతేగాని ఇన్ని నంబర్స్ చేయాలి, ఇన్ని అదైతే నా మైండ్‌లో ఎప్పుడు రాదు. నేను చేయను కూడా అలా. 400 కోట్ల పైన కలెక్షన్‌తో సినిమా ఉంది. నేషనల్ అవార్డ్ వచ్చిన సినిమా ఒకటి ఉంది మీ చేతి ఆల్రెడీ అయిపోయింది. ఇంకేమన్నా మిగిలి లేదు నాకు ఒక డ్రీమ్ ఉందండి. ఈ జోనర్‌లో సినిమా చేయాలని కోరికగా ఉంది. ఎట్లా ఉందా? లేదు సార్. టు బి వెరీ ఫ్రాంక్, మంచి సినిమా చేయాలది. ఈ జోనర్ ఇప్పుడు 'భగవంత్ కేసరి' చేసినప్పుడు మేమేమో నేషనల్ అవార్డు మన సినిమాకి వస్తుందని చేయలే. అది చేసాము. మనకి అన్నీ లక్కు, ఫేవర్ అన్నీ ఉండటం వల్ల మనకి జనానికి కూడా సినిమా అంత బాగా నచ్చడం వల్ల మనకి అవార్డు తెచ్చిపెట్టింది. అలానే ఈ సినిమా కూడా ఒక మంచి సినిమా, మంచి సబ్జెక్టు, చిరంజీవి గారిని మనం చూసి పెరిగాం. ఇలాంటిది ఆయన పడితే ఎలా ఉంటుందో అని ఎక్స్‌పీరియన్స్ చేద్దామని ఈ సినిమా చేసాం. సో ఇది మీ అన్నది ఇంత కలెక్ట్ చేసింది. సో ఎవ్రీథింగ్ మనకి దాన్ని ఏమంటాం, ఛాలెంజ్, ఎక్స్‌పీరియన్సే. సో నా మైండ్ సెట్‌లో నేను ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ఇది చేయాలి, అది చేయాలి అట్లా ఏం పని చేయను. సో మంచి సినిమాలు తీయాలి, మనకు నచ్చిన కథ తీయాలనేది నా. అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక రీచ్‌కి వెళ్ళాలని ఉంటుంది టార్గెట్. ఒక ప్రొడ్యూసర్‌గానే ఫిక్స్ అయ్యారు మీరు. నేను వేరే డిపార్ట్మెంట్ నాకు వద్దన్నారు కదా! యాజ్ ఆఫ్ నౌ అంతే. యాజ్ ఆఫ్ నౌ అయితే నేను మరి ప్రొడ్యూసర్‌గా నేను వాట్ ఎవర్ మంచి మూవీస్ నేను తీయగలుగుతానో అవి తీద్దామనే ఉన్నాను, కానీ అదర్ డిపార్ట్మెంట్స్ వాటికి వెళ్దాం అన్నది ఇంట్రెస్ట్ లేదు నాకు.